హాయ్ ఫ్రెండ్స్, డీజే టిల్లు 2 రివ్యూ అయితే తెలుసుకుందాం. టిల్లు గాడు రచ్చ రంబోలా చేశాడా లేకపోతే డెల్ల చేశాడో చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన సిద్ధు జొన్నలగడ్డ ఫ్యాన్స్ ఉన్నారో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్లోకి వెళ్ళిపోతే సిద్ధు జొన్నలగడ్డ చేసిన తక్కువ సినిమాలైనా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ని అయితే క్రియేట్ చేసుకున్నాడని చెప్పొచ్చు. ముఖ్యంగా డీజే టిల్లు సినిమాతో అయితే యూత్లో ఎనలేని క్రేజ్ అయితే సంపాదించుకున్నాడు. ఇక డీజే టిల్లు సిద్ధు జొన్నలగడ్డ చేసిన హంగామా అంతా ఇంత కాదు. తెలుగు ఇండస్ట్రీలో డీజే టిల్లు సినిమాకి ఫ్యాన్ బేస్ కూడా ఉందంటే ఆ సినిమా ప్రభావం అభిమానులపై ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక కథ విషయానికి వస్తే టిల్లుకి ఇంట్లో వాళ్ళు పెళ్లి చేయాలని అయితే చూస్తూ ఉంటారు. ఇక దానికి టిల్లు మాత్రం నేను ఎవరిని పెళ్లి చేసుకోను, నేను ఇలాగే సోలోగా నా లైఫ్ని ఎంజాయ్ చేస్తా అని కుటుంబ సభ్యులతో అయితే చెప్తుంటాడు. అలాంటి సమయంలోనే ఒకరోజు పబ్లో అతనికి లిల్లీ అంటే మన అనుపమ పరమేశ్వరన్ అయితే కలుస్తుంది. ఇక లిల్లీతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారుతుంది. తర్వాత సిద్ధు లిల్లీ కోసం మాఫియాతో పోరాడాల్సి వస్తుంది. టిల్లు మొదటి పార్ట్లో ఎలాగైతే రాధిక తను మోసం చేసి వెళ్ళిపోయిందో లిల్లీ కూడా అలాగే టిల్లుని మోసం చేసి వెళ్ళిపోతుందని అనుమానం అయితే కలుగుతుంది. అయితే ఇక్కడ అసలైన ట్విస్ట్ అయితే బయటపడతారు. అయితే చివరిలో లిల్లు టిల్లుని వదిలేస్తుందా లేక పెళ్లి చేసుకుంటుందా అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. సో ఇక దీని గురించి చెప్పాలంటే డీజే టిల్లు ఫస్ట్ పార్ట్ మాదిరిగానే రెండో పార్ట్ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే డిజైన్ చేశారని చెప్పొచ్చు. ఇక డైరెక్టర్ మల్లిక్ రామ్ పనితీరు అయితే తెర మీద అయితే కనిపిస్తుంది. డీజే టిల్లులో కొన్ని అడల్ట్ సీన్స్ ఉన్నప్పటికీ అవి మరీ పెద్దగా అయితే ప్రభావం చూపించే అవకాశం ఉండదు. ఆడియన్స్ ఈ సీన్లు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. సిద్ధు అనుపమల మధ్య వచ్చే కొన్ని సీన్స్ అయితే కామెడీని పంచుతూనే ప్రేక్షకులను విపరీతంగా ఎంటర్టైన్ అయితే చేస్తాయి. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తాన్ని ఎంటర్టైనింగ్ అయితే తీసుకెళ్లారు డైరెక్టర్. అలాగే సెకండ్ హాఫ్లో కూడా అదే ఎంటర్టైన్మెంట్ కంటిన్యూ చేసినప్పటికీ చివరిలో కొంత ఎమోషనల్ సీన్స్ అనేది యాడ్ చేయడం సినిమాకి కొంత మైనస్గా అయితే మారింది. చివరిలో వచ్చే ట్విస్ట్ అయితే ప్రేక్షకులను కట్టిపడేస్తారు. ఇక వీళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే ఇక అందరు యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సిద్ధు జొన్నలగడ్డ వన్ మ్యాన్ షో అని చేశాడనే చెప్పొచ్చు. ఇక మొదటి పార్ట్లో ఎలాగైతే తను డిగ్రేడ్ చేసుకుంటూ కామెడీని పండించాడో ఈ సినిమాలో అంతకుమించి కామెడీని వర్కౌట్ చేశాడు. ఇక ముఖ్యంగా సిద్ధు జొన్నలగడ్డ చెప్పే డైలాగ్స్ అయితే ఆడియన్స్ అయితే అల్లరి చేసేస్తారు. తనకంటూ ఒక సెపరేట్ మేనరిజంతో చాలా ఈజీగా డైలాగ్ని చెబుతూ ఒక ప్రత్యేకతను అయితే క్రియేట్ చేసుకున్నాడు. ఈ సినిమాతో సిద్ధు జొన్నలగడ్డ మరోసారి తన మార్క్ అయితే చూపించాడనే చెప్పొచ్చు. ఇక అనుపమ పరమేశ్వరన్ అటు గ్లామర్ షో చేస్తూనే యాక్టింగ్ పరంగా కూడా చాలా సెటిల్గా అయితే యాక్టింగ్ చేసింది. అనుపమ పరమేశ్వరన్ గ్లామర్ సినిమాకి పెద్ద యాసెట్ అనే చెప్పాలి. సో తనకున్న పరిధిలో అనుపమ బాగా నటించి ఎలాగైతేనే ప్రేక్షకులను అయితే కట్టిపడేసింది. మొదటి పార్ట్లో నేహా శర్మ ఎలాగైతే నటించిందో సెకండ్ పార్ట్లో అనుపమ కూడా తనకి ఏమాత్రం తీసిపోకుండా చాలా మంచి నటనతో అయితే కనబరిచింది. కొన్ని సీన్లు అయితే తనదైన యాక్టింగ్తో చాలా అద్భుతంగా అయితే పర్ఫామ్ చేసిందనే చెప్పొచ్చు. మిగతా ఆర్టిస్టులందరూ కూడా వాళ్ళ పాత్రలు తగ్గట్టు అయితే నటించి బాగా మెప్పించారని చెప్పొచ్చు. ఇక టెక్నికల్ పరంగా వస్తే ఈ సినిమాకి మ్యూజిక్ ప్లస్ అయిందనే చెప్పాలి. అలాగే విజువల్స్ కూడా సినిమాకి నెక్స్ట్ లెవెల్ అయితే చూపించాయి. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా రిచ్గా కనిపిస్తాయి. చిన్న సినిమాని మాత్రం ఏమాత్రం ఆలోచించకుండా భారీ డబ్బులు ఖర్చు పెట్టినట్టయితే తెలుస్తుంది. ఇంకా ప్లస్ పాయింట్స్ వచ్చేసి సిద్ధు జొన్నలగడ్డ యాక్టింగ్, కామెడీ సీన్స్. ఇక మైనస్ పాయింట్స్ ఏమీ లేవు, లాజిక్ లేని కొన్ని సీన్లు మాత్రమే. సో ఇది ఈ సినిమా యొక్క రివ్యూ. మీలో ఎంతమంది డీజే టిల్లు స్వేర్ చూసారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన సిద్ధు ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.